వెల్కమ్ టు TS24 న్యూస్. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రయోజనాలను అందిస్తోంది. ప్రమాద బీమా, బోనస్ లాంటి అనేక సదుపాయాలు కల్పిస్తోంది. ఈ క్రమంలో కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మరో నిర్ణయం తీసుకుంది. సింగరేణి కార్మికులు సహజ మరణం పొందితే కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. ఈ మేరకు ఉచిత బీమా పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చేసింది. ప్రతి కార్మికుడికి ఇవి వర్తిస్తోందని సింగరేణి వర్గాలు స్పష్టం చేశాయి. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రయోజనాలను అందిస్తోంది. ప్రమాద బీమా, బోనస్ లాంటి అనేక సదుపాయాలు కల్పిస్తోంది. ఈ క్రమంలో కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మరో నిర్ణయం తీసుకుంది. సింగరేణి కార్మికులు సహజ మరణం పొందితే కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం అందనుంది. ఈ మేరకు ఉచిత బీమా పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చేసింది. ప్రతి కార్మికుడికి ఇవి వర్తించనుందని సింగరేణి వర్గాలు స్పష్టం చేశాయి. ఇక సింగరేణి కార్మికులు విధుల్లో ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు చనిపోతే కుటుంబానికి కోటి ప్రమాద బీమా స్కీమ్ను ఇప్పటికే అందిస్తోంది. అయితే ఈ విధుల్లో ఉన్నప్పుడు మరణిస్తేనే ఇది వర్తిస్తుంది. సహజ మరణం పొందిన వారికి ఎలాంటి బీమా లేదు. అయితే ఇప్పుడు సహజ మరణం పొందిన కుటుంబానికి 10 లక్షల సాయం అందిస్తారు. ఈ బీమా పథకాన్ని అమలు చేసేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సింగరేణి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. సింగరేణి కార్మికులు అనారోగ్య కారణాలతో మరణించినా లేదా ఇతర కారణాలతో మరణించినా బీమా సొమ్ము అందుతుంది. యూనియన్ బ్యాంకులో కార్పొరేట్ అకౌంట్ కలిగి ఉన్న ఉద్యోగికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చుతుంది. యూనియన్ బ్యాంకులో శాలరీ అకౌంట్ ఉండాలని తెలిపింది. త్వరలో అన్ని బ్యాంకులు కూడా కార్మికులు ఈ సౌకర్యం కల్పించుకున్నాయి. మామూలుగా జీవిత బీమా తీసుకోవాలంటే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయితే సింగరేణి కార్మికులు ₹1 కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రీమియం మొత్తాన్ని బ్యాంక్ భరించనుంది. ప్రస్తుతం కార్మికులకు SBI, ICICI, HDFCని యూనియన్ బ్యాంక్ 1 కోటి ప్రమాద బీమాను అమలు చేస్తున్నాయి. ఇందులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 10 లక్షల బీమా ప్రకటించగా మిగతా బ్యాంకులు కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో త్వరలో సింగరేణి కార్మికులందరికీ ప్రయోజనం దక్కనుంది. కాగా సింగరేణి గనుల్లో పనిచేసే కార్మికులకు అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దీంతో ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా సింగరేణి సంస్థ కల్పిస్తోంది. బంగారం, వెండి ధరలు నాన్ స్టాప్ గా పెరిగి రికార్డు స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో బంగారం, వెండి ధరలు 1,60,000 మార్కు దాటాయి. అయితే ఇటీవల తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బంగారం, వెండి ధరలు నాన్ స్టాప్ గా పెరిగి రికార్డు స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో బంగారం, వెండి ధరలు 1,50,000 మార్కు దాటాయి. అయితే ఇటీవల తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పలు వెబ్సైట్ల ఆధారంగా ఆదివారం ఉదయం నమోదైన ప్రకారం ఉదయం బంగారం, వెండి రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,50,930గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,38,350గా ఉంది. అయితే ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. హైదరాబాద్లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,50,930గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,38,350గా ఉంది. కిలో వెండి ధర 2,55,000గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు 1,50,930 ఉండగా 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు 1,38,350గా ఉంది. కిలో వెండి ధర 2,55,000గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 1,51,080 వద్ద ఉండగా 22 క్యారెట్ల ధర 1,38,500గా ఉంది. కిలో వెండి ధర 2,50,000 వద్ద ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,50,930గా ఉండగా 22 క్యారెట్ల ధర 1,39,500గా ఉంది. కిలో వెండి ధర 2,50,000గా కొనసాగుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,52,180గా ఉండగా 22 క్యారెట్ల ధర 1,39,500గా ఉంది. కిలో వెండి ధర 2,55,000గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,50,930 ఉండగా 22 క్యారెట్ల ధర 1,38,350గా ఉంది. కిలో వెండి ధర 2,50,000గా ఉంది.
బంగారం వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ రేపు వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఎండల ప్రభావం ఉన్న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. తెలంగాణలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతోంది. పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో 4 డిగ్రీల మార్కును దాటేశాయి. శనివారం నల్గొండ జిల్లా మూడుగులపల్లిలో అత్యధికంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ రేపు వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఎండల ప్రభావం ఉన్న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. తెలంగాణలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో 41 డిగ్రీల మార్కును దాటేశాయి. శనివారం నల్గొండ జిల్లా మడ్కులపల్లిలో అత్యధికంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 14 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా రికార్డైంది. హైదరాబాద్లోనూ ఎండలు దంచి కొడుతున్నాయి. 38.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఎండలతో పాటు ఉక్కపోత కూడా ఎక్కువైంది. అయితే ఇదే సమయంలో వర్షాలు కూడా పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఐఎండీ అంచనా ప్రకారం తొలి 2 రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆ తర్వాత 2 రోజులకు దక్షిణ తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాలకు ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. బలమైన ఈదురుగాలులు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు పడే సమయంలో ఎదురుగాలులు వీచే సమయంలో సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. హైదరాబాద్లో ఒక పక్క ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం వేళల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ పేర్కొంది. వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ఆందోళన వ్యక్తం అవుతోంది. రైతులు రబీలో సాగు చేసిన పంటలు ప్రస్తుతం చేతికందే దశలో ఉన్నాయి. పలు ప్రాంతాల్లో పంట ఉత్పత్తులు కల్లాల్లో ఆరబోసారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎదురుగాలులతో కూడిన వర్షాలతో రైతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. వరి, మొక్కజొన్న, మిరప తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా రైతులు సాగు చేసిన పంటలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కొంతమంది రకరకాల ఎత్తులు వేస్తూ ఉంటారు. రోడ్లపై వాహనాలు ఆపుతుంటే గల్లీల నుంచి వెళ్లి పోలీసుల నుంచి తప్పించుకుంటారు. అదే సమయంలో అటుగా వచ్చే మిగిలిన వాహనాలకు కూడా ముందు పోలీసులు ఉన్నారని సమాచారం కూడా ఇస్తారు. ఇక సాయంత్రం కాగానే ఎక్కడికక్కడ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించి మద్యం తాగి వాహనం నడిపే వాహనదారులపై జరిమానాలు, జైలు శిక్షలు, రకరకాల ఫైన్లు వేస్తారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కొంతమంది రకరకాల ఎత్తులు వేస్తూ ఉంటారు. రోడ్లపై వాహనాలు ఆపుతుంటే గల్లీల నుంచి వెళ్లి పోలీసుల నుంచి తప్పించుకుంటారు. అదే సమయంలో అటుగా వచ్చి మిగిలిన వాహనాలకు కూడా ముందు పోలీసులున్నారని సమాచారం కూడా ఇస్తారు. ఇక సాయంత్రం కాగానే ఎక్కడికక్కడ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించి మద్యం తాగి వాహనం నడిపే వాహనదారులపై జరిమానాలు, జైలు శిక్షలు, రకరకాల ఫైన్లు వేస్తారు. అయితే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులకు చిక్కకుండా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో కొంతమంది మందుబాబులు వేసిన పని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గోదావరిఖనిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల నుంచి తప్పించుకునేందుకు కొంతమంది వాహనదారులు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. పట్టణంలో పోలీసులు ఎక్కడెక్కడ మందుబాబుల వాహనాలను ఆపేస్తున్నారు, ఎక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు అందులో సమాచారం ఇచ్చేవారు. ఆ గ్రూపులో వచ్చిన సమాచారం ఆధారంగా మిగిలిన మందుబాబులు ఆ రూట్లలో వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తూ పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు. అయితే ఇటీవల ఓ మందుబాబు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డాడు. అతడి ఫోన్ తీసుకొని చెక్ చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. అందులో ఏకంగా 1024 మంది సభ్యులు ఉండటం గమనార్హం. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల నుంచి తప్పించుకునేందుకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్
క్రియేట్ చేసుకున్నారని ట్రాఫిక్ ఎస్ఐ గుర్తించారు. ఆ వ్యక్తి ఫోన్లో పోలీస్ మామలు అంటూ ఒక వాట్సాప్ గ్రూప్ కనిపించడంతో అదే ఓపెన్ చేసి చూడగా అసలు విషయం బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే ట్రాఫిక్ ఎస్ఐ కూడా తన నెంబర్ను ఆ గ్రూప్లో యాడ్ చేసుకున్నాడు. ట్రాఫిక్ ఎస్ఐ గ్రూప్లోకి రావడంతో ఇందులో ఉన్న మిగతా సభ్యులకు అసలు విషయం అర్థమైంది. వెంటనే ఒక్కొక్కరుగా ఆ గ్రూప్ నుంచి బయటకు వెళ్లిపోవడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ ఎస్ఐ ఆ పోలీసు మామలు వాట్సాప్ గ్రూప్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ గ్రూపులో ఉన్న అందరు వ్యక్తుల నెంబర్లను తాను తీసుకున్నానని, త్వరలోనే వారందరికీ పిలిచి కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తానంటూ చెప్పారు. ఇక దీనికి సంబంధించిన వీడియో ఈ పోలీస్ మామలు వాట్సాప్ గ్రూప్ కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారటంతో ఇప్పుడు నెటిజన్ల నుంచి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అరే మామా, నేను ట్రాఫిక్ ఎస్ఐ రా మామా. నా మీద గ్రూప్ పెట్టిరు కదా వాట్సాప్ గ్రూప్. నేనే ట్రాఫిక్ ఎస్ఐని. గోదావరి కానీ మున్సిపల్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తాను. డ్రంక్ అండ్ డ్రైవ్. రండ్రా మామా, రండి చూసుకుందాం. చాలా రోజులు అవుతుంది రా భయ్. నేను నా మీద మీరు గ్రూపులు పెట్టుకొని తిరుగుతున్నారు, తప్పించుకుంటారు అనే విషయం చాలా రోజుల నుంచి వెతుకుతాను, దొరుకుతలేదు. ఈ రోజు దొరికింది రా భయ్. రండ్రా భయ్. 1024 మెంబర్స్ ఉన్నారు గ్రూప్ లో. ఎవరిని వదిలిపెట్ట మామూలు గ్రూప్ లో. ఒక్కసారి నేను ఎంట్రీ కాగానే అందరు లెఫ్ట్ అయిపోతారు మామూలు. అట్లా వెళ్ళిపోకండి. మీ అందరు నెంబర్లు ఆల్రెడీ సేవ్ చేసుకున్నా, ఫొటోస్ అన్ని క్యాప్చర్ చేసుకుని పెట్టుకున్నా. అందరు ఉండండి, ఏమి ఇబ్బంది లేదు. మీ అందరితో పాటు సపరేట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతాను. ఎవరు భయపడకండి, రండి. ఫస్ట్ నేను చెప్తాను, టైం చెప్తాను, అందరు కలిసి రండి. అందరు కలిసి వచ్చినాక మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతా, ఓకేనా? ఆగమాగం కాకండి. ఆ గ్రూప్ అడ్మిన్ ఎవరో చేంజ్ అయిపోయింది, దెబ్బ గ్రూప్ అడ్మిన్ కూడా తీసేసుకున్నాడు. జాగ్రత్త, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందరు అందుబాటులో ఉండండి. ఇదే గ్రూప్ నుంచి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాను, టెన్షన్ పడకండి. అధికార మండతో కాంగ్రెస్ మోకలు రెచ్చిపోయారు. మొన్న సిద్దిపేటలో, ఇప్పుడు గజ్వేల్లో గోండాయిజం చేశారు. మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అధికారిక క్యాంపు కార్యాలయంపై శనివారం కాంగ్రెస్ గూండాలు దాడి చేశారు. అంతటితో ఆగకుండా కార్యాలయ సిబ్బంది పైన దాడికి ప్రయత్నించారు. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడంతో పాటు అక్కడ ఉన్న ఫర్నిచర్, కిటికీల అద్దాలను పగలగొట్టి నానా హంగామా సృష్టించారు. దాడికి నిరసనగా సోమవారం గజ్వేల్ బంద్ కు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. అధికార మండతో కాంగ్రెస్ మూకలు రెచ్చిపోయారు. మొన్న సిద్దిపేటలో, ఇప్పుడు గజ్వేల్లో గూండాయిజం చేశారు. మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అధికార క్యాంపు కార్యాలయంపై శనివారం కాంగ్రెస్ గూండాలు దాడి చేశారు. అంతటితో ఆగకుండా కార్యాలయ సిబ్బంది పైన దాడికి ప్రయత్నించారు. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడంతో పాటు అక్కడ ఉన్న ఫర్నిచర్, కిటికీల అద్దాలను పగలగొట్టి నానా హంగామా సృష్టించారు. దాడికి నిరసనగా గజ్వేల్ బంద్ కు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. దాడికి నిరసనగా సోమవారం గజ్వేల్ బంద్ కు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ దాడిని బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో గజ్వేల్ క్యాంప్ ఆఫీసుపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై సీఎం చేయించిన దాడి అంటూ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. దాడి చేసిన వారిని గుర్తించి వెంటనే అరెస్టు చేయాలంటూ డీజీపీని డిమాండ్ చేశారు. ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఎఫ్డీసీని మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఫిర్యాదు చేశారు. 2 రోజుల క్రితం సిద్దిపేట క్యాంప్ ఆఫీస్పై దాడికి ప్రయత్నించారు. నిరుడు నర్సాపూర్ ఎమ్మెల్యే అధికారిక క్యాంప్ ఆఫీస్పై కూడా కాంగ్రెస్ మూకలు దాడి చేశారు. గ్రామాల నుంచి బూత్ కమిటీలు వేద్దాం అంటూ పార్టీ క్యాడర్ను కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు తూంకుంట అంక్షారెడ్డి పోగు చేసి గజ్వేల్ క్యాంపు కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని తీసుకొని ఆమె నివాసం నుంచి పార్టీ నాయకులతో కలిసి ర్యాలీగా ఎమ్మెల్యే క్యాంపు వద్దకు చేరుకున్నారు. కార్యాలయం మెయిన్ గేట్ తాళాలు పగలగొట్టి కార్యాలయంలోకి వెళ్లి ప్రశ్నించే రేవంత్ రెడ్డి కార్యాలయంలోకి ప్రవేశించి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని చాంబార్లోని గోడకు తగిలించారు. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ నాయకులు కార్యాలయంలో నానా హంగామా సృష్టించారు. ప్రధాన ద్వార మద్దాలను ధ్వంసం చేసి కార్యాలయంలోని విండో కర్టెన్లను చింపేసి ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. క్యాంపు కార్యాలయంలో పనిచేసే సిబ్బందిపై దాడికి ప్రయత్నించడంతో వారు అక్కడి నుంచి పరుగులు తీశారు. మట్టి పెట్టెలను కార్యాలయంలోకి పడేశారు. కార్యాలయ ఆవరణలో కాంగ్రెస్ నాయకులు బీభత్సం సృష్టించారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ మూకలను అదుపు చేయలేకపోయారు. అంతా అయ్యాక పోలీసులు తీరిగ్గా అక్కడికి చేరుకొని కాంగ్రెస్ నాయకులను క్యాంప్ ఆఫీస్ సిబ్బందిని బయటకు పంపించి మెయిన్ గేట్ కు తాళం వేశారు.
దాడి విషయంలో తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున క్యాంప్ ఆఫీస్కు చేరుకున్నారు. కానీ వారిని లోపలికి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ నేతలను వాగ్వాదం జరిగింది. ఎఫ్డీసీ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి కార్యాలయానికి చేరుకుని బీఆర్ఎస్ నేతలతో కలిసి క్యాంప్ ఆఫీసులో పగిలిన గ్లాస్ డోర్ కిటికీలు ఇతర సామాగ్రిని క్యాంపు ఆఫీసులో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి కార్యాలయానికి చేరుకుని బీఆర్ఎస్ నేతలతో కలిసి క్యాంప్ ఆఫీసులో పగిలిన గ్లాస్ డోర్ కిటికీలు ఇతర సామాగ్రిని పరిశీలించారు. బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు వందలాదిగా క్యాంపు కార్యాలయానికి ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ PS24.